పతాకాన్ని వెంకయ్య రూపొందించారు. మధ్యనున్న రాట్నం గ్రామ జీవనాన్ని, రైతు కార్మికత్వాన్ని స్ఫురింపచేస్తుంది అన్నారు. కార్మిక కర్షకులపై ఆధారపడిన మన భారతదేశం సత్య హింసలను ఆచరించడంతో సుభిక్షంగా ఉంటుందని మన ఆశయం. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. వారిని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నారు. మన ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ గారు, అలాగే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమా మహేశ్వరరావు గారు, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ అజయ్ జైన్ గారు, ఇలా పట్టుకుని కరెక్ట్. ఓకే, థ్యాంక్ యూ. నేచురల్ ఫార్మింగ్ పెట్టారా? క్రియేట్ చేసిందే సార్. ఇప్పుడు జిల్లాలో 23,000 మంది పాటిస్తున్నారు సార్ మాకు న్యాచురల్ ఫార్మింగ్. సో ఇక్కడ మన సర్టిఫికేషన్ కూడా ఇస్తున్నాం సార్ ఫార్మర్స్కి. ఎవరైతే న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నారో ఈజీఎస్ సర్టిఫికేట్ ఇస్తున్నాం సార్. ఇప్పటి వరకు మన డిస్ట్రిక్ట్ లెవెల్ వరకు మార్కెటింగ్ చేయగలుగుతున్నాం సార్. రాబోయే రోజుల్లో మనం వేరే స్టేట్స్ కూడా ఎక్స్పోర్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం సార్. ఓకే, గుడ్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. సార్ ఇది న్యాచురల్ ఫార్మింగ్ మిల్లెట్స్ సార్. మిల్లెట్స్. ఓకే అమ్మా. నమస్తే అమ్మా. ఏంటమ్మా మీరంతా మీరు తయారు చేశారా? ఎక్కడమ్మా మీరు? నేటివ్ వంటనా? విజయవాడనా? పల్లె. ఆన్లైన్ డిజిటల్ ఫార్మర్స్ జరిగింది సార్. లో భాగంగా రీయూజ్ చేశాం సార్. పాడైపోయిన బల్బుని తీసుకుని రీయూజ్ చేశాం సార్. వెరీ నైస్ అమ్మా. ఏంటమ్మా ఏదమ్మా? ఫ్రాగ్రెన్స్ క్యాండిల్స్. క్యాండిల్స్. హ్యాండ్మేడ్ ఫ్రాగ్రెన్స్ క్యాండిల్స్. ఓకే, గుడ్. ఓఎన్డీసీ మాకు బాగా హెల్ప్ చేస్తుంది సార్. ఎంతవరకు మీరు పికప్ చేసుకోగలుగుతున్నారు ఓఎన్డీసీలో? సార్ ఫస్ట్ 3.5 lakh నేను లోన్ తీసుకున్నాను సార్. లోన్ తీసుకొని 4 years బ్యాక్ స్టార్ట్ చేశాను సార్, ముద్రా లోన్ తీసుకొని. ఇప్పుడు అంతా హోల్సేల్ చేస్తున్నాను సార్. నేను షోరూమ్స్ కూడా ఇస్తున్నాను. ఏ మాత్రం చేయగలుగుతున్నారు ఇప్పుడు? సార్ ఈ లాస్ట్ మంత్ అయితే నేను 1.5 lakh అలా సేల్ చేశాను సార్ మంత్లీ. మంత్లీ సార్. మీకు ఎంతవరకు ఓఎన్డీసీ ఎంతవరకు బుకింగ్ ఆన్లైన్ ఎంతవరకు వస్తున్నాయి? అక్కడ ఆఫ్లైన్ ఆన్లైన్ అలా వస్తున్నాయి సార్. ఇప్పుడు ఇంకా పికప్ బాగా యూజ్ అవుతుంది సార్. ఓకే అమ్మా, గుడ్ లక్. నమస్కారం. నేర్చుకున్నాం సార్. మన కలెక్టర్ గారు ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. అందులో నేర్చుకొని మనం చార్ట్జీపీటీ నుంచి ఎట్లా డిజైన్ చేసుకున్నారు సార్. మేము ఇందులో చార్ట్జీపీటీలో చేసుకొని అది ప్రింట్ తీసుకొని వచ్చేసి పోస్టర్స్ అన్ని వీలే చేశారు. పోస్టర్స్ అన్ని కూడా మొబైల్ యూజ్ చేసి టైం సేవింగ్ సార్, ఫర్ మనీ సేవింగ్ సార్. డిజిటల్ మార్కెటింగ్ తో ప్రొడక్ట్ అనేది ఆల్ ఇండియా వైడ్ సేల్ చేస్తున్నాం సార్. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అన్ని కూడా మీరు డిజైన్స్ అన్ని బాగా తయారు చేసుకుంటారు. మీరు మాదంతా కారణం మా కలెక్టర్ బాగా ప్రస్తుత ప్రపంచంలో పోటీ పడుతుంది ఏఐ కదా సార్. దాంతోపాటు మేము ఎందుకు ముందుకు వెళ్ళకూడదు అని చెప్పానని అన్ని ఎక్కడికక్కడ మీరు గుడ్.
ప్రౌడ్ ఆఫ్ యూ. ప్రొడక్ట్ సార్ మనది న్యాచురల్ ప్రొడక్ట్ అనమాట కంప్లీట్ పారాబిన్ అవి ఉండవన్నమాట. ఇప్పుడు ఎక్కడ అమ్మగలుగుతున్నారమ్మా ఇవన్నీ? ఇవన్నీ మేము కొంచెం ఆన్లైన్ చేస్తున్నాం సార్. మాకు ఇది వచ్చినాక ఇంకొంచెం బెటర్గా మేము చేసుకుంటున్నాము. ఆన్లైన్లో ఓఎన్డీసీ కూడా వాడుతున్నారా? వాడుతున్నాం సార్. అది కూడా ఆ ప్లాట్ఫామ్ వాడుతున్నారా? ChatGPT కూడా వాడుతున్నాం. చాట్ జీపీటీ. కూడా స్కిల్లింగ్ రీస్కిల్లింగ్ ఎస్ఎస్జి ఎంటర్ప్రెన్యూర్. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రైజ్ కాన్సెప్ట్ ఇంకా బలవంతం స్ట్రెంథన్ చేయడానికి ఈ అండర్ దిస్ బ్యానర్ వీఆర్ గివ్ దెమ్ ట్రైనింగ్ ఫర్ డిజిటల్ ప్లాట్ఫామ్స్. ఓకే అమ్మా, గుడ్. సాయిల్ లెస్ పాటింగ్ మిక్స్ సార్. సో మట్టి లేకుండా మట్టి లాంటి పదార్థంతో మనం కుండీల్లో మొక్కలు పెంచడం అనమాట. సో ఏంటంటే చిన్న కుండీల్లో కూడా మొక్కలు మంచిగా పెరగడం అనేది, హార్వెస్ట్ అనేది బాగా ఇండ్లలో చిన్న చిన్న కుండీల్లో రావడం కోసం మొక్కలు తయారు చేస్తాం. వెరీ హ్యాపీ అమ్మా, గుడ్. బాగా చేస్తున్నారు. రామ్ రామ్ ఏం ఓకే అమ్మా, నేచురల్ ప్రొడక్ట్ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ, హ్యాండ్మేడ్ అంతా మిషనరీ వాడు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. యూ, థ్యాంక్ యూ అమ్మా, ధన్యవాదాలు. గుడ్, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. మీరు ఎక్కడమ్మా? మీరు సిటీ టెర్రస్ గార్డెన్ సార్. మనం ఈ గ్రూప్ టెర్రస్ గార్డెనా? ఓన్లీ ఆర్గానిక్ ఎరువులు కూడా మనం ఇంట్లో తయారు చేసుకుంటాం. వేస్ట్ నుంచి 2-3 విధాలు తయారు చేస్తాం సార్. మనం జన ఫ్రూట్ మొక్కలో పెడతాము. ఇక్కడ కంపోస్ట్ షాప్ అవుతుంది. ఒకటేమో డైరెక్ట్ తీసుకున్నాం. ఇది కంపోస్ట్ తయారైంది. దీనిలో డీకంపోజ్ కానీ ఉన్న పార్టికల్స్ ఉంటే సపరేట్ అయిపోయింది. మన కార్పొరేషన్స్ అసోసియేట్ అయ్యి వర్క్ చేస్తున్నారు సార్. అడిషనల్ కాంపోస్ట్ రిక్వైర్మెంట్ మన తరఫున తయారు చేసిన దానికి నూనె పోగా ఇది బాగా ఇప్పుడు ఎన్ని హౌసెస్ మీద ఉంది విజయవాడ? 1500 రిజిస్టర్ చేసామండి. ఇంకా చాలా మంది ఉన్నారు. స్టేట్ వైడ్ త్రూ మెప్మా మనం చేస్తున్నాం సార్. ఇప్పటికి ఒక 3 lakh మనం ఐడెంటిఫై చేస్తాం సార్. 3,02,000 యాజ్ ఆఫ్ August 10th సార్. నెప్పా ప్రోగ్రామ్స్ అన్ని మేము రెగ్యులర్గా జరిగిన ప్రోగ్రామ్స్ అండి. యా యా యా, ఇవన్నీ మెప్పా సార్ చిన్న రిక్వెస్ట్ అండి. మీ అపాయింట్మెంట్ తీసుకోలేకపోయాను. లైన్స్ కన్వెన్షన్లోనే అండి 2000 మంది డెలిగేట్స్ వస్తారు. మొత్తం ఇండస్ట్రీ ఇస్తాను సార్. ఏదైనా అవకాశం ఉంటే ఓకే రమ్ రండి రండి, తొందర రండి, లైట్ మీ ఇంట్లో బోనస్లో ముట్టుకోండి, అక్కడ పెట్టాలి. డిఫరెంట్ కలర్స్ ఆఫ్ చామంతులు అండి. చిట్టి చామంతులు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ, వెరీ నైస్ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అమ్మా. అవకాశం ఇస్తే ఏపీ థియేటర్స్ మొత్తం 10,000 పంపుతున్నారు ఏపీ ఫెడరేషన్లో. ఓకే మాట్లాడదాం మాట్లాడదాం. ఏంటమ్మా? ఓకే, అంతా మినిట్స్ తయారు చేశారా? మిల్లెట్స్ అన్ని కూడా మదర్స్కి అవేర్నెస్ ఇస్తాం సార్. ఇవి వాడండి అవి ఫ్రూట్స్కి సంబంధించి సార్ ఇన్ని రకాల శారీరక అభివృద్ధి, భాషాభివృద్ధి, మేధాభివృద్ధి, గణితాభివృద్ధి, సాంఘిక ఆ బుక్స్ మనకి కరిక్యులం ఆధారంగా ఇస్తుంది సార్. ప్రతి ఎవ్రీడే చేయవలసి. ఓకే అమ్మా, గుడ్. నమస్కారం అమ్మా. ఆయుష్ డిపార్ట్మెంట్ సార్. ఆయుష్ రోజులు డిపార్ట్మెంట్. మీరు ఇచ్చిన స్ఫూర్తితో మనం యోగాంధ్ర జరుపుకున్నాం సార్. సో ఆ యోగాంధ్ర కార్యక్రమంలో మనం అనేక మంది అంటే వృద్ధులు అవ్వచ్చు, అనేక వృద్ధుల వారందరినీ ఇన్వాల్వ్ చేస్తూ చాలా మంచి పిల్లలందరూ కూడా అనేక కార్యక్రమాలు, అలాగే రాష్ట్ర స్థాయి పోటీలు అన్నీ కూడా జరుపుకున్నాం సార్. అలాగే ముఖ్యంగా మనకి వరల్డ్ రికార్డ్స్ కూడా 21 వచ్చాయి సార్. ఎన్టీఆర్ జిల్లాకి త్రికోణాసనం, అలాగే వ్యారీడ్ నెంబర్ ఆఫ్ వాటర్ క్రాఫ్ట్స్, మోస్ట్ వెరైటీస్ ఆఫ్ దాని మీద కూడా మనకి ఫ్లోటింగ్ యోగా వచ్చింది సార్. అట్లా ఎలాగైతే హర్ ఘర్ తిరంగా అని మన స్ఫూర్తి జరుపుకుంటున్నామో, హర్ ఘర్ యోగా అనేటువంటిది మీరు మీ స్ఫూర్తితో మేమందరం అలా చేయగలుగుతున్నాం సార్. అలాగే దానివల్లే మన యోగాంధ్ర నుండి స్వర్ణాంధ్ర వెళ్ళడానికి, అంటే ఈ రోజుల్లో మనకి లైఫ్ స్టైల్ డిజార్డర్స్, మెంటల్ కొంచెం ఇన్స్టెబిలిటీ ఇట్లాంటి ఇష్యూస్ని మనం అధిగమించాలంటే తప్పకుండా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రీసైకిల్డ్ పేపర్ completely recycled. And this is nothing but a seedable. After use this, take it and throw in a pot or somewhere, so you can get a recycling completely. Complete seedable.
ప్రస్తుతం బెంగళూరులో ఉంది సార్ యూనిట్. మన ఆంధ్రాలో పెట్టడానికి మనం ఇన్వైట్ చేశాం సార్. మన రీసైక్లింగ్ పార్క్ ఏదైతే ప్లాన్ చేస్తున్నామో దానిలో మనం ల్యాండ్ ఇస్తామని చెప్పాం సార్. మెయిన్ ఏంటంటే సార్ వైట్ పేపర్ పిల్లలు నోట్లో తీసుకుంటే కెమికల్స్ ఉంటాయి కదా, దీంట్లో టోటల్లీ బ్లీచ్ ఫ్రీ, కెమికల్ ఫ్రీ. నోట్లో పెట్టుకున్న పిల్లలకి ఏం ఆరోగ్యం పాడలేదు. రీసైకిల్ దానికోసం ఎక్కువ. Even when you see tubelets, eye effect outside. So novels you can study for 1 hour. Where you can white bleach ఉంటుంది కదా, అది bleach ఏ పేపర్ అయినా when you add bleach it became a white. To unless there is no bleach, so no problem. వీళ్ళు టిటోట్ మీరు వచ్చి సెటప్ చేయండి. Sure sir, I just want to give you one step, sir. థ్యాంక్ యూ. Thanks sir. నమస్కారం. పిల్లలు నమస్కారం. హాయ్. ఎక్కువ హైట్ అవుతుందా? చేసినప్పుడు డిజైన్ చేసినప్పుడు రాత్రం నెహ్రూ గారి టైంలో మార్చారు. మనకి జెండా ముఖ్యంగా 2వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు 3 ఫేజుల్లో చేయమని చెప్పడం జరిగింది సార్. 2వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు కూడా ఈ జెండా యొక్క వాలంటీర్స్ అంతా కూడా రిజిస్టర్ చేసుకోవడం సార్. దీనిలో ప్రధానంగా ఈ జెండా ఏ విధంగా ఆవిర్భవించింది, స్వాతంత్రోద్యమంలో ఎలాగ స్ఫూర్తి తెచ్చింది, తర్వాత ఎలాగనేది సార్. ముఖ్యంగా పింగళ వెంకయ్య గారి ద్వారా మనకి జెండా ఆవిర్భావం జరిగింది సార్. 1906లో వందే మాత్రమే మొట్టమొదటి జెండా పెడితే బ్రిటిష్ వాళ్ళు దీన్ని అలౌ చేయలేదు సార్. తర్వాత ఈ జెండాని రకరకాల రూపాల్లో ఇదేంటి సార్. అల్టిమేట్గా మనకి విజయవాడలో కాంగ్రెస్ సభలో 1921లో ఈ 3 రంగుల జెండా విత్ చరకాతో యాక్సెప్ట్ చేశారు సార్. తర్వాత ఇది రూపాంతరం చెందింది సార్. చరకా బదులు స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకి ఈ ధర్మచక్రం. తర్వాత ఈ రంగులు అనేటువంటి రిలీజియన్ చూపుతున్నాయని, రిలీజియన్ కాదు, ఈ రంగులు అనేటువంటిది మనిషి యొక్క గుణగణాలకి ధైర్య సాహసాలకు ఆరంభి సార్. ఇదేమో శాంతి సత్యానికి, ఇదేమో శౌర్యము సంతానోత్పత్తికి అనే కాన్సెప్ట్ని తీసుకుని దీన్ని డెవలప్ చేశారు సార్. ఈ డేట్ అంతా కూడా వెంకయ్య గారు. తర్వాత దానిలో భాగంగానే ఈ తపాలా స్టాంప్ని, ఆకాశవాణి కూడా పేరు పెట్టడం జరిగింది సార్. ఈ విధంగా ఉన్నటువంటిది ఈ 3 రకాలుగా చేస్తున్నాం సార్. ఈరోజు తమ స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్ని ఇక్కడ ఆవిష్కరించారు సార్. ఇదే ప్రోగ్రామ్ని అన్ని జిల్లాల్లో కలెక్టర్స్ కూడా చేస్తున్నారు సార్. 13 నుంచి 14 వరకు ఈ జెండాలు ప్రతి ఇంటి మీద పెట్టుకోవాలనేటువంటి స్ఫూర్తితో ఇది చేయడం జరిగింది సార్. ఇది సార్ ఇది నుంచి పింగళ వెంకయ్య గారి జీవిత ఇది సార్. బట్ల పెనుమల్లో 1876లో ఆయన పుట్టడం జరిగింది సార్. తర్వాత ఆ స్కూల్ సార్ ఇది సార్. తర్వాత ఈ వాజ్ గ్రేట్ సైంటిస్ట్ సార్. తర్వాత దక్షిణాఫ్రికా వెళ్ళి ఆ యుద్ధంలో ఇది ఉన్నప్పుడు వలసవాదులకి బ్రిటిష్ వాళ్ళకి జరుగుతున్నప్పుడు బ్రిటిష్ వాళ్ళ తరఫున వెళ్ళి అప్పుడు గాంధీ గారితో పరిచయం ఏర్పడి గాంధీతో అనుబంధంగా ఉండి ఆ ఉద్యమాన్ని తీసుకెళ్ళి ఆయనతో పనిచేయడం జరిగింది. తర్వాత ఈ పత్తిలో కూడా చాలా పరిశోధనలు చేశారు సార్. అందువల్ల పత్తి వెంకయ్యని కూడా అంటూ ఉంటారు సార్. చాలా నిరాడంబరంగా సార్. నెహ్రూ వాళ్ళు ఇచ్చినటువంటి దాంట్లో ఒక చిన్న గుడిసెలో చిట్టినగర్లో ఆయన ఉండేవాడు సార్. చివరి సమయంలో అయిపోతారు సార్. ఏంటి పిల్లలు? హాయ్ 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 హాయ్. నిలబడుకోండి అట్లా అందరూ అటు చూడండి, అటు చూడండి. పిల్లలు అటు చూడండి. ఫోటో 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 గాంధీజీతో ఆట్రా. అటు 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 వాడే.
పాపరావు. గాంధీజీ పట్టుకమ్మా అప్పుడు గుడ్. హాయ్. బాయ్ 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 బాయ్. నీకే బాయ్ బాయ్. జెండా అంటే రెండు క్షణాలు కాదు, ఒక దేశం టీవీ. మనకి తల ఎలాగో దేశానికి జెండా కూడా అలాంటిదే. అశేష భారతావనిని ఒక్క తాటిపై ఉంచడమే జెండా ఎజెండా. ఇంటింటా మువ్వన్నెల జెండా హర్ ఘర్ తిరంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక స్వాగతం. రాష్ట్ర ప్రగతి కోసం అనుక్షణం శ్రమిస్తున్న రాష్ట్ర శిల్పి, ప్రగతికి ప్రతీక, అభివృద్ధికి అగ్రగామి, రాష్ట్రానికి మార్గదర్శకులు, ప్రజలందరికీ ఆత్మీయులు వారి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వెలుగు పదంలో, అభివృద్ధి పదంలో పయనింపజేస్తున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈనాటి ఇంటింటా మువ్వన్నెల జెండా హర్ ఘర్ తిరంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక స్వాగతం. రాష్ట్ర సాంస్కృతిక టూరిజం శాఖ మంత్రులు శ్రీ కందుల లక్ష్మీ దుర్గేష్ గారికి, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమా మహేశ్వరరావు గారికి, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ అజయ్ జైన్ ఐఏఎస్ గారికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత సంస్కృతి సమితి చైర్పర్సన్ శ్రీమతి తేజస్విని పొడపాటి గారికి, అలాగే స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కమిషన్ చైర్మన్ శ్రీ వి పటాభి గారికి, కృష్ణా కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ శ్రీ నెట్టెం రఘురామ్ గారికి, కృష్ణా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ శ్రీజీ లక్ష్మీషా గారికి, విజయవాడ మున్సిపల్ కమిషనర్ శ్రీ ధ్యానచంద్ర ఐఏఎస్ గారికి, విజయవాడ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మల్లికార్జున్ గారికి అందరికీ హృదయపూర్వక స్వాగతం. అలాగే స్వాతంత్ర్య సమరయోధులు గద్దె సత్యనారాయణ గారి సతీమణి శ్రీమతి గద్దె సుశీల గారిని వేదిక మీదకు రావాల్సిందిగా మీ అందరి కర్తవ్యాల మధ్య ఆహ్వానిస్తున్నాం. అలాగే స్వాతంత్ర్య సమరయోధులు రాంపిళ్ల నరసాయమ్మ గారి తనయులు రాంపిళ్ల జయప్రకాష్ గారిని వేదిక మీదకు రావాల్సిందిగా మీ అందరి కర్తవ్యాల మధ్య ఆహ్వానిస్తున్నాం. సిఎఫ్ఎన్ సదరుబోయిన నాగరాజు గారి సతీమణి సదరుబోయిన మంగాదేవి గారిని వేదిక మీదకు రావాల్సిందిగా మీ అందరి కర్తవ్యాల మధ్య ఆహ్వానిస్తున్నాం. ముందుగా ఈనాటి కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంతో ప్రారంభించవలసిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, అలాగే వేదిక మీద ఉన్న అతిథులందరినీ సవినయంగా కోరుతున్నాం. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొంటున్నారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు, రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రులు కందుల దుర్గేష్ గారు, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమా మహేశ్వరరావు గారు, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ అజయ్ జైన్ ఐఏఎస్ గారు, స్వచ్ఛాంధ్ర కమిషన్ చైర్మన్ శ్రీ వి పట్టాభి గారు, కృష్ణా కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ శ్రీ నెట్టెం రఘురామ్ గారు, వేదిక మీద ఉన్న అతిథులందరూ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరుగుతోంది. తదుపరి త్రివర్ణ పతాక రూపకర్త పింగళి వెంకయ్య గారి విగ్రహానికి
మువ్వన్నెల జెండా వేస్తూ వారికి హృదయపూర్వకంగా నమస్సులు తెలియజేస్తున్నారు. ఒక్కసారి మన చేతిలో అందరిలో జాతీయ జెండా ఉంది. ఒక్కసారి జాతీయ జెండాను ప్రతి ఒక్కరూ రెపరెపలు ఆడించవలసిందిగా కోరుతున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నారు. మన కృష్ణా జిల్లా భట్ల పెనుమర్రు వాసి పింగళి వెంకయ్య గారికి హృదయపూర్వకంగా నివాళులు అర్పిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వేదిక మీద ఉన్న పెద్దలందరూ ధన్యవాదాలు. ఇప్పుడు వందే మాతరం జాతీయ గీతం ప్లే చేయవలసిందిగా కోరుతున్నాం. దయచేసి అందరూ లేచి నిలబడవలసిందిగా కోరుతున్నాం. విజయవాడ ఘంటసాల వెంకటేశ్వర ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల విద్యార్థినులు వందే మాతరం గీతం ఆలాపన చేస్తారు. వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం శుభ్రజ్యోత్స్న పులకితయామినీ పుల్లకుసుమిత ద్రుమదళ శోభినీ సుహాసినీ సుమధుర భాషిణీ సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. ధన్యవాదాలండి. ముందుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ అజయ్ జైన్ ఐఏఎస్ గారిని తొలి పలుకులు అందించవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ఈ హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ దుర్గేష్ గారికి, శ్రీ సత్యకుమార్ యాదవ్ గారికి, ఎమ్మెల్యే శ్రీ బొండ ఉమా గారికి, కల్చర్ చైర్పర్సన్ శ్రీమతి తేజస్విని గారికి, సాహిత్య అకాడమీ చైర్పర్సన్ గారికి, అదేవిధంగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్ శ్రీ పటాభి రామయ్య గారికి, శ్రీ రఘురాం గారికి, కలెక్టర్, ఇతర అధికారులు అనధికారులు పత్రికా మిత్రులకు, ముఖ్యంగా విజయవాడ పట్టణం ప్రముఖులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మన కల్చర్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పరంగా మనం ఈ హర్ ఘర్ తిరంగా ప్రోగ్రాం మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చిన ఆదేశాల మేరకు మనం ప్రతి చోట నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా అయితే మన కల్చర్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక అభినందనిస్తున్నాను. ఎందుకంటే 22 నుంచి ఈ ప్రోగ్రాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆదేశం మేరకు మనం చేస్తున్నాం. కానీ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఈ ప్రోగ్రాంకి స్టేట్ లెవెల్ ఫంక్షన్కి రావడం ఇది మొదటిసారి. కాబట్టి ఆయనకి ప్రత్యేకంగా అభినందనిస్తూ, ముఖ్యంగా అయితే సార్ ఈసారి ఈ హర్ ఘర్ తిరంగా ప్రోగ్రాం మనం 3 ఫేజెస్లో మనం చేస్తున్నాము. 2 ఆగస్ట్ టు 8 ఆగస్ట్ వరకు. 2 ఆగస్ట్ అయితే మనకు చాలా ముఖ్యమైన దివసం. ఎందుకంటే ఆ రోజు పింగళి వెంకయ్య గారు బర్త్ యానివర్సరీ కూడా. ఆ రోజు నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఫస్ట్ ఫేజ్ 2 to 8 ఆగస్ట్ ఈ ప్రోగ్రాం కింద అన్ని స్కూల్స్లో, అన్ని పట్టణంలో, గ్రామంలో కూడా ర్యాలీస్ చేయడం జరిగింది. మన రాష్ట్రంలో కూడా 60,000 ర్యాలీస్ కానీ, స్కూల్స్లో కానీ, ఇవి రంగోలీ కాంపిటీషన్స్ కానీ, అదేవిధంగా మిగతా కాంపిటీషన్స్ కానీ మనం చేశాము. సెకండ్ ఫేజ్ 9th ఆగస్ట్ నుంచి 12th ఆగస్ట్ వరకు స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్, జిల్లా లెవెల్ ప్రోగ్రామ్. ఈరోజు మనం స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్ ఇక్కడ నిర్వహిస్తున్నాము. అదేవిధంగా డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా జిల్లా కలెక్టర్స్ ఈరోజు అన్ని జిల్లాల్లో 26 జిల్లాల్లో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. 13 నుంచి 15 వరకు అయితే
ప్రతి ఒక్క సిటిజన్, ఇది ఒక గవర్నమెంట్ ప్రోగ్రామ్ మాత్రం కాదు, ప్రతి ఒక్క పౌరుడు కూడా, ప్రతి ఒక్క సిటిజన్ కూడా వాళ్ళు ఇల్లు పైన జెండా హోస్ట్ చేయాలి, ఫ్లాగ్ హోస్టింగ్ జరగాలి. కాబట్టి అది థర్డ్ ఫేజ్, చాలా ఇంపార్టెంట్ ఫేజ్. కాబట్టి ప్రత్యేకంగా ఇది జెండా అనేది ఒక మాత్రం, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఏ పీస్ ఆఫ్ క్లాత్. ఇది అంటే మన ఒక గవర్నమెంట్, ఒక కంట్రీ, ఒక ప్రెస్టీజ్, ఒక యూనిటీ, ఒక ప్రైడ్ సింబల్. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. మనంలో డైవర్సిటీ ఉన్నా కూడా మనమందరూ కూడా ఇండియన్సీ. కాబట్టి ఇది ఒక జెండా, ఒక యాంథమ్ అనేది మనకు ముఖ్యం. కాబట్టి ప్రతి ఒక్క సిటిజన్ కూడా 13 నుంచి 15కి ప్రతి ఒక్క హౌస్లో కూడా ఇది ఫ్లాగ్ హోస్టింగ్ చేయాలని కోరుతూ, మళ్ళీ ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ మంత్రివర్యులకి, మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ధన్యవాదాలండి. తర్వాత తిరంగా యాంథమ్ కు సంబంధించినటువంటి ఏబీ ప్లే చేయవలసిందిగా కోరుతున్నాం. तिरंगा हर घर तिरंगा घर घर तिरंगा रथ घर तिरंगा घरो घरी तिरंगा रथे घरी तिरंगा आसमान को पाना है आसमां से आगे जाना है नए भारत की नई कहानी अब आसमां को सुनाना है। गर्व है इस तिरंगे पर सारे जहां को ये दिखाएंगे अमृत काल मनाएंगे घर घर तिरंगा लहराएंगे। घर घर तिरंगा हर घर तिरंगा इंटिंटा झंडा मने मनेगू त्रिवर्ण सरिया रंग है क्या? ये रंग मेरी शक्ति का है ये रंग मेरी ताकत का है ये रंग देश के माथे पे सजा श्वेत है क्या? रंग सत्य का। ये श्वेत रंग शांति का है ये श्वेत रंग एके का है ये रंग देश के दिल में है बसा रंग हरा तो खुशहाली का है ये धर्म चक्र विकास का इन्हीं उसूलों से है ये बना तिरंगा हमारा तिरंगा प्यारा। घोरे घोरे तिरंगा शौक घोरे तिरंगा तिरंगो धोती घोरे पताका काले काले तिरंगा हर घर तिरंगा हर घर तिरंगा హర్ ఘర్ తిరంగా, ఇంటింటా మువ్వన్నెల జెండా. ఏవి వీక్షించారు. ధన్యవాదాలు. జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య గారికి సంబంధించిన జీవిత చరిత్ర పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం చేయవలసిందిగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, అలాగే వైద్య ఆరోగ్య శాఖ మాచులు సత్యకుమార్ యాదవ్ గారిని, సాంస్కృతిక శాఖ మాచులు కందుల దుర్గేష్ గారిని, వేదిక మీద ఉన్న అతిథులందరినీ మన జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య గారి జీవిత చరిత్ర పుస్తక ఆవిష్కరణ చేయవలసిందిగా కోరుతున్నాం. ఒకసారి గట్టిగా కడతాడు ధ్వనులండి. ఎంతో గర్వకారణం మన భట్ల పెనుమర్రు వాసి పింగళి వెంకయ్య గారు 3 గంటల వ్యవధిలోనే మన జాతీయ జెండాను వారు రూపొందించారు. ఇది మనందరికీ గర్వకారణం. మనకే కాదు, రానున్న తరాల వారందరికీ గర్వకారణమైనటువంటి విషయం. పింగళి వెంకయ్య గారి చిత్రపటాన్ని ఆవిష్కరించవలసిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వేదిక మీద ఉన్న అతిథులందరినీ సవినయంగా కోరుతున్నాం. విజయవాడ పింగళి వెంకయ్య గారి చిత్రపట ఆవిష్కరణ రాష్ట్ర సృజనాత్మకత సాంస్కృతిక సమితి సంచాలకులు
శ్రీ ఆర్ మల్లికార్జునరావు గారి చిత్రించినటువంటి వారి చేతుల మీదుగా చిత్రించిన పింగళి వెంకయ్య గారి చిత్రపట ఆవిష్కరణ కార్యక్రమం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వేదిక మీద ఉన్న పెద్దలందరూ ఆవిష్కరిస్తున్నారు. ఎంతో అద్భుతంగా ఘనంగా కనిపిస్తున్నారు పింగళి వెంకయ్య గారు. అద్భుతంగా తనదైన రీతిలో చిత్రించారు మల్లికార్జునరావు గారు. ధన్యవాదాలండి. ఇప్పుడు ప్రభుత్వ విప్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా సవినయంగా కోరుతున్నాం. హర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమానికి ఇంటింటా మూవెన్నెల జెండా దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు పెద్ద ఎత్తున ప్రతి ఇంటి ముందు ప్రతి ఇంటి పైన మూవన్నెల జెండా ఎగరేయటం అనేది జరుగుతూ ఉంది. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే హెల్త్ మినిస్టర్ గారికి, అలాగే మన సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు, ఇంక వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఇది చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమం. బాధ్యత కలిగినటువంటి మనందరం కూడా మన జెండా, మూవన్నెల జెండా, 3 రంగుల జెండాని భావి తరాలకి, ముఖ్యంగా నేటి తరం పిల్లలకి తెలిసే విధంగా మనం మన వారసత్వ సంపదగా వాళ్ళకి అందరూ కూడా తెలియజేసే విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని బాధ్యతగా తీసుకోవాలి. ఎందుకంటే ఆ రోజు స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించినటువంటి మహానుభావులు, ఆ స్వతంత్ర ఫలాలు అనుభవిస్తున్నది మనం. ఇవాళ ఇంటింటికి మూవన్నెల జెండా అనేది, ఆ జెండాని రూపకర్త పింగళి వెంకయ్య గారు మన జిల్లా వాసి అవటం, మన తెలుగు వారు అవటం మనకి గర్వకారణం. మరి అలాంటి మన భారతీయుల 140 కోట్ల భారతీయుల ఆత్మ గౌరవం ఈ జెండాని మనం అందరం కూడా ఈ 75 సంవత్సరాలు దాటినటువంటి స్వతంత్ర భారతదేశ చరిత్రలో మనం అందరం కూడా ఈ జెండా ప్రఖ్యాత, జెండా గురించి మనం అందరం కూడా ఇచ్చేయాలని కోరుకుంటూ, ఖచ్చితంగా ప్రభుత్వం ఏ పిలుపైతే ఇచ్చిందో అందరం కూడా బాధ్యతగా స్వీకరిస్తామని తెలియజేసుకుంటూ, మరొకసారి ఈ సందర్భంగా పింగళి వెంకయ్య గారికి ఘన నివాళులు అర్పిస్తూ, వేదిక మీద ఉన్న స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలకి స్వాగతం పలుకుతూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు సార్. తర్వాత రాష్ట్ర సృజనాత్మకత సంస్కృతి సమితి చైర్పర్సన్ శ్రీమతి తేజస్విని పొడపాటి గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. అందరికీ నమస్కారం. ముందుగా వేదిక మీద ఉన్న పెద్దలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మంత్రివర్యులకి, అదేవిధంగా శాసనసభ్యులకి, వివిధ కార్పొరేషన్ల చైర్పర్సన్లకి, వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక ముందున్న పెద్దలకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. స్వతంత్ర పోరాటానికి పురిటిగడ్డ, బ్రిటిష్ పాలనకు ఎదురు నిల్చున్న నేల, జాతీయ పతాకం రూపొందించబడ్డ ప్రాంతం మన విజయవాడ. అలాంటి విజయవాడలో నేడు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం మనందరికీ ఎంతో గర్వకారణం. అదేవిధంగా హర్ ఘర్ తిరంగా అంటే ఈరోజు మనం కేవలం జెండాని ఎగరేయడం లేదు, మన దేశపు ఆత్మ గౌరవాన్ని ఆకాశానికి ఎత్తుతున్నామని మీ అందరికీ తెలియజేస్తూ, ఈ జెండాని రూపొందించిన మహానుభావుడు, ఆంధ్ర రాష్ట్ర గర్వభూషణుడు శ్రీ పింగళి వెంకయ్య గారు కేవలం పతాకాన్ని రూపొందించలేదు, ఆయన ప్రతి భారతీయుడి గుండెల్లో గర్వం రెపరెపలాడేలా ఒక జాతీయ చిహ్నానికే ప్రాణం పోశారు. జెండా అంటే కేవలం ఒక వస్త్రం కాదండి, ఇది మన దేశ చరిత్ర, ఇది మన వీరుల త్యాగం, ఇది మన అందరి భవిష్యత్తు. అలాంటి మన జెండా ఆకాశంలో ఎగురుతుంటే 1857 నుంచి 1947 వరకు రక్తం చిందించిన కోట్లాది మంది వీరులు, వారి స్వప్నాలు గాలిలో రెపరెపలాడుతున్నాయి అన్నది అర్థం. ఈరోజు ప్రపంచం భారతదేశాన్ని కొత్త చూపుతో చూస్తుంది. ఈ గౌరవాన్ని మన దేశానికి అందించిన వారు మన ప్రధానమంత్రి శ్రీ దామోదర్ నరేంద్ర దాస్ మోదీ గారు. ఈరోజు ఆయన ధైర్యం, దూరదృష్టి, కృషి వల్ల
చంద్రయాన్-3ని మనం చంద్రుడి పైన నిలబెట్టగలిగిన దేశం. 80 కోట్ల మందికి ఉచిత ధాన్యం అందించిన దేశం మనది. ప్రపంచంలోనే అత్యధిక డిజిటల్ పేమెంట్స్ చేస్తున్న దేశం మనది. క్రీడల్లోనూ, స్టార్టప్స్లోనూ, రక్షణలోనూ, అంతరిక్షంలోనూ, ఆఖరికి సముద్ర భూగర్భంలోనూ, గగనయాన్ నుండి G20 వరకు, మేక్ ఇన్ ఇండియా నుంచి డిజిటల్ ఇండియా వరకు, సరిహద్దుల్లో భద్రత నుంచి ప్రపంచ వేదికలపైన గౌరవం వరకు, ఆఖరికి మన దేశం, మన దేశ ప్రజల జోలికొస్తే ఎలా ఉంటుందో చూపిస్తూ 150 కోట్ల భారతీయ ప్రజలు గర్వంగా తలెత్తుకునేలా చేసిన ఆపరేషన్ సింధూర్ వరకు ప్రతి అడుగులో ప్రపంచానికి మన శక్తిని చూపించింది మన భారతదేశం. ఈరోజు ప్రపంచం ఒకటే అంటుంది, ఇండియా ఈజ్ నాట్ జస్ట్ రైజింగ్, ఇండియా ఈజ్ లీడింగ్. ఇది మోదీ గారి యుగం మనకిచ్చిన నమ్మకం. కానీ దేశం ముందుకు దూసుకెళ్తే రాష్ట్రం వెనకబడిపోతే సరిపోదు కదా, ఆంధ్రప్రదేశ్ కూడా ముందుండాలి. అందుకోసమే మనకి దారి చూపగల, మన భవిష్యత్తుని నిర్మించగల నాయకుడు ఒకరు అవసరం. మన ముందే ఉన్నారు అలాంటి ఒక దూరదృష్టి ఉన్న నాయకుడు. వారే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ద బిల్డర్ ఆఫ్ మోడర్న్ ఆంధ్రప్రదేశ్. కలే అనుకున్న సిలికాన్ ఆంధ్రప్రదేశ్ని నిజం చేసిన నాయకుడు, టెక్నాలజీని ప్రజల దరికి చేరవేసిన విజనరీ లీడర్, రైతు నుండి యువత వరకు ప్రతి ఒక్కళ్ళకి అవకాశం చూపించిన రిఫార్మర్. ఇప్పుడు మరొక్కసారి మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపడానికి ముందుకొచ్చారు. మరోపక్క ఐఎమ్ ఇండియన్, ఐ కేర్ ఫర్ మై మదర్ ల్యాండ్ అంటూ తన రాష్ట్రం కోసం కష్టపడుతున్న మన డెప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఈ ముగ్గురి లీడర్షిప్లో ఖచ్చితంగా మన దేశం ప్రపంచానికి ఎలాగైతే ఒక నిర్వచనంగా నివ్వెరపోయేలా చేసిందో, మన ఆంధ్రప్రదేశ్, మన అమరావతి, మన పోలవరం కూడా దేశానికే ఒక ఆదర్శంగా నిలిచే రోజులు దగ్గరలోనే రాబోతున్నాయని ఖచ్చితంగా చెప్తున్నా. ఈరోజు ఇక్కడికి వచ్చిన మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. హర్ ఘర్ తిరంగాలో పాల్గొనడం అంటే కేవలం పతాకం ఎగరేయడం కాదు, మనమందరం ఇక్కడి నుంచి ఒక సంకల్పం తీసుకోవడం, మన దేశాన్ని సూపర్ పవర్గా నిలబెట్టే ఒక సంకల్పం తీసుకోవడం, మన రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టే ఒక సంకల్పం తీసుకోవడం, మనకున్న గొప్ప సంస్కృతిని, సాంప్రదాయాన్ని, భాషని ముందు తరాలకి అందించే ఒక గొప్ప సంకల్పం తీసుకోవడం. తద్వారా ఈ సంకల్పం తీసుకోవడం ద్వారా మన దేశ సరిహద్దుల్లో మనందరి కోసం ప్రాణత్యాగాలు చేస్తూ వాళ్ళ జీవితాన్నే పణంగా పెట్టుకొని మనందరి కోసం కష్టపడుతున్న వీర జవాన్ల కోసం వాళ్ళ కష్టానికి ఫలితం దక్కించిన వారం అవుతామని తెలియజేస్తూ, అందరూ ఒక్కసారి గట్టిగా బోలో భారత్ మాతాకి, బోలో భారత్ మాతాకి, వందే వందే, జై హింద్. ధన్యవాదాలు మేడం. తర్వాత ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మాత్యులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. భారత్ మాతా కి, భారత్ మాతా కి, వందే వందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర సాంస్కృతిక శాఖ మాత్యులు పెద్దలు గందుల దుర్గేష్ గారు, విజయవాడ సెంట్రల్ గౌరవ శాసనసభ్యులు శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారు, వేదిక మీద ఉన్న ఇతర పెద్దలకి, అధికారులకి, ఇవాళ హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. కొన్ని దశాబ్దాల పోరాటం, కొన్ని లక్షల ప్రాణత్యాగం, కొన్ని వేల బలిదానాలు, వేల సంఖ్యలో ఉద్యమాలు, పోరాటాలు, ఇవన్నీ చేస్తే మనకు స్వాతంత్రం సిద్ధించింది. ఎంతోమంది నిరంతర పోరాట పటిమ కానీ, దేశం పట్ల వారికి ఉన్న ప్రేమ కారణంగా భావి తర్వాతి తరాలు స్వేచ్ఛావాయువులు పీల్చుకోవాలనే ఉద్దేశంతో ఆనాడు స్వాతంత్ర సమర పోరాటం జరిగింది. దాని కారణంగా మనకు స్వాతంత్రం వచ్చింది. ఆ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న అనేక మంది మహనీయులకి పేరు పేరున వారి స్మృతికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాను. అయితే ఈ తరతరాల పోరాటం, మనకు వచ్చిన స్వాతంత్రం ఆగస్టు 15వ తేదీన
మువ్వన్నెల జెండా ఎగిరేయడం, ఆ స్వాతంత్ర సమరయోధుల్ని స్మరించుకోవడం, ఆ రోజుతో ముగించేసుకోవడం కాదు వారి లక్ష్యం. భారతదేశం ఒక ఉత్కృష్టమైన సంస్కృతి సంస్కారాలను పరిరక్షించుకుంటూనే, ఘనమైన వారసత్వ సంపదని కాపాడుకుంటూనే, నిబిడీకృతమైన మేధో సంపత్తిని వాడుకుంటూ ఒక బలమైన ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందాలని, ప్రపంచ దేశాల్లో ఒక బలమైన బలీయమైన సైనిక శక్తిగా అవతరించాలని ఆనాడు స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న పెద్దలందరూ భావించారు. కొన్ని దశాబ్దాల పాటు ఆ దిశగా ప్రయత్నాలు జరగకపోతే ఒక దశాబ్దం కింద ఒక నాయకుడు ఈ దేశానికి వచ్చి ఏ లక్ష్యం కోసం, ఏ ధ్యేయంతో అనేక మంది అసూలు బాపారో వారి కలలను సాకారం చేస్తూ ఒక నిజమైన భారత్ను నిర్మించే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. కునారెళ్ళిపోతున్న ఆర్థిక వ్యవస్థని అతి కొద్ది కాలంలోనే ఎన్నో నిర్మాణాత్మకమైన చర్యల ద్వారా, నిర్ణయాత్మకమైన కార్యక్రమాల ద్వారా స్టార్టప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా, ఫిట్ ఇండియా లాంటి అనేకమైన వినూత్న కార్యక్రమాల వల్ల ఒక దివాలా తీసిన ఆర్థిక వ్యవస్థని 11వ స్థానం నుంచి ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో 4వ స్థానానికి తీసుకెళ్లగలిగిన నాయకుడు ఇవాళ నరేంద్ర మోడీ గారి రూపంలో భారతదేశానికి వచ్చాడు. రాబోయే రోజుల్లో అది 3వ స్థానానికి, తర్వాత 1-2 స్థానాలకు కూడా వెళ్ళే పరిస్థితి ఉంది. అదే సమయంలో బలహీనమైన దేశాన్ని ఎవరు గుర్తించరు, ఎవరు గౌరవించరు. కాబట్టి ఒక సైనిక పరంగా బలమైన దేశాన్ని నిర్మాణం చేస్తూ ఇవాళ ప్రపంచ దేశాలకి భారతదేశం అంటే ఏంటనే ఒక సరికొత్త నిర్వచనాన్ని ఇటీవల ఆపరేషన్ సింధూర్ ద్వారా చెప్పడం జరిగింది. కొన్ని దశాబ్దాలుగా మన దేశంలో ఉగ్రవాదాన్ని ఊతమిస్తూ ప్రేరేపిస్తున్న మన పొరుగు దేశం అమాయకుల ప్రాణాలు తీస్తే అత్యంత ఖచ్చితత్వంతో, అత్యంత బాధ్యతాయుతంగా ఒక్క పౌరుడికి కూడా ఎటువంటి ఘాటు కూడా కలగకుండా ఆ ఉగ్రవాద శిక్షణా శిబిరాలను ఇస్తున్న ప్రాంతాల్ని అత్యంత ప్రిసిషన్తో ఇవాళ ధ్వంసం చేసిన దీన్ని ప్రపంచమంతా విస్తుపోయేలాగా చూసింది. ఒకవైపు బలమైన ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుంటే ఈ అగ్రదేశాలుగా భావిస్తున్న వారు దాన్ని జీర్ణం చేసుకోలేని పరిస్థితి ఉంటే, అదే సమయంలో పొరుగు దేశాల నుంచి మళ్ళీ అదే రకంగా రిటాలియేషన్ ఉంటుంది. కాబట్టి ఒక బలమైన రక్షణ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసుకొని కొన్ని వేల కొద్ది మిసైళ్ళు, డ్రోన్లు మన దేశం వైపు ప్రయోగించిన ఒక్క భారతీయ పౌరుడికి కూడా ఇసుమంత ఘాటు కూడా కాకుండా ప్రపంచ దేశాలకు మన దేశం వైపు, మన సమైక్యత, మన సమగ్రత, మన సార్వభౌమాధికారానికి ఎటువంటి భంగం వాటిల్లినా వారికి అర్థమయ్యే భాషలోనే సమాధానం చెప్తామని ఒక స్పష్టమైన సందేశాన్ని ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇవ్వడం జరిగింది. లక్ష్యం ఒకటే, మనం స్వాతంత్రం పూర్తి చేసుకుని 100 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఒక వికసిత భారత్ నిర్మాణం కావాలి. అదేవిధంగా మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వారు ఒక దార్శనిక నాయకులు స్వర్ణాంధ్ర 2047ని ఒక ఆరోగ్యవంతమైన, ఒక సుసంపన్నమైన, ఒక సంతోషకరమైన ఆంధ్రప్రదేశ్ని, హెల్దీ, వెల్దీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నిర్మాణం కోసం వారు కూడా ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ రెండు సాధ్యం కావాలి. కేవలం స్వాతంత్ర దినోత్సవం నాడు సంబరాలు చేసుకోవడం మాత్రం కాకుండా ఆ మువ్వన్నెల జెండా మన గుండెల్లో నింపుకోవాలి. దేశభక్తిని మన నరాన జీర్ణించుకోవాలి. మన భావితరాలకి, భవిష్యత్ తరాలకు కూడా ఎటువంటి త్యాగాల కారణంగా మనకి స్వాతంత్రం వచ్చిందో, ఏ లక్ష్యంతో మనం స్వాతంత్రం తెచ్చుకున్నామో ఆ లక్ష్యం దిశగా మనం అందరం నడపాలనే విషయాన్ని మన భావితరాలకి, రాబోయే తరాలకి చెప్పాల్సిన అవసరం మన ప్రతి ఒక్కరికి ఉంది. మన గతించిన పూర్వవైభవం, విశ్వగురువు ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ తిరిగి సాధించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దేశం వికసిత భారత్గా నిర్మాణం ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ భాగస్వామ్యం ఆ వికసిత భారత్ నిర్మాణంలో మొదటి స్థానంలో ఉంటుందని నేను ఈ సందర్భంగా కోరుకుంటూ, మనం అందరం కూడా
మనమందరము మన పిల్లలతో సహా మళ్ళీ మన భరతమాత సేవ కోసం నేషన్ ఫస్ట్ కన్విక్షన్తో పనిచేస్తున్న నాయకత్వాన్ని మార్గదర్శనంగా తీసుకుని మనం అందరం పునరంకితం కావాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. భారత్ మాతాకి ధన్యవాదాలు. ధన్యవాదాలండి. తర్వాత రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మార్చులు శ్రీ కందుల దుర్గేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి చేస్తున్నటువంటి నాయకులు, ముఖ్యంగా స్వర్ణాంధ్ర 2047 ద్వారా ఈ రాష్ట్రాన్ని రాబోయే సంవత్సరాల్లో అత్యున్నతమైనటువంటి రాష్ట్రంగా, దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా రాష్ట్రంగా నిలబెట్టడానికి నిరంతర నిర్విరామ కృషి చేస్తున్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మన అందరి తరపున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి 50 మంది పెద్దలందరికీ, అదేవిధంగా స్వాతంత్ర సమర యోధుల తాలూకు వంశాంకురాలు ఎవరైతే ఉన్నారో వారికి, విచ్చేసినటువంటి 50 మందికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఆనాడు పరాయి పాలనలో పరపీడనలో మరుగుతున్న భారతమాత దాస్య శృంఖలాల్ని ఛేదించి భారతావనికి స్వేచ్ఛావాయువుల్ని ప్రసాదించి భారతదేశాన్ని సర్వసత్తాక ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యంగా ప్రపంచ దేశాల ముందు సగర్వంగా నిలబెట్టినటువంటి మహానుభావులు ఎందరో. అటువంటి మహానుభావుల్ని హర్ ఘర్ తిరంగా సందర్భంగా ప్రత్యేకంగా వారిని స్మరించుకుంటూ వారు చూపించినటువంటి మార్గంలో ఇవాళ మనందరం కూడా ప్రయాణం చేయాల్సినటువంటి ఆవశ్యకతను గుర్తు చేసుకుంటూ, ఎందువల్లనంటే ఈ దేశంలో భిన్న జాతులు, భిన్న సంస్కృతులు, భిన్న భాషలతో అలరివొప్పారుతున్నటువంటి ఈ దేశం, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వివిధ రూపాల్లో ఉన్నటువంటి ఈ దేశాన్ని ఒక్క తాటి మీద నడిపించగలిగేది, మనందరం ఒకటే అనేటువంటి జాతీయత భావాన్ని మన మనసుల్లో పాదుకొల్పగలిగేది ఈ మువ్వన్నెల జెండా అనేటువంటి మాటని మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఆ జెండా నీడలో మనందరం కూడా ఈ దేశాన్ని సుసంపన్నం చేయటానికి, ముఖ్యంగా ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచనల మేరకు, ఆయన కృషి మేరకు రాష్ట్రంలో మనకి దార్శనికుడైనటువంటి నాయకుడైనటువంటి శ్రీ చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలో ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి ఆ జెండా ఇచ్చేటువంటి స్ఫూర్తి ఇవాళ మనందరం మళ్ళీ గుర్తు చేసుకోవాలి. 2022లో ఆ రోజు జరిగినటువంటి ఆజాదీ కా అమృతోత్సవ కార్యక్రమంలో మొట్టమొదటిసారిగా నరేంద్ర మోడీ గారు హర్ ఘర్ తిరంగా అనేటువంటి మాటను చెప్పారు. ప్రతి ఇంటి మీద ఈ జెండా ఎగరాలి, ప్రతి మనిషిలోనూ, ప్రతి భారతీయుని యొక్క హృదయాల్లో కూడా భారతీయ తత్వం, జాతీయతా భావం ఈ రెండు కూడా పెరిగినప్పుడు మనందరం కూడా సోదరులుగా కలిసిమెలిసి ఉండగలుగుతాం. ఈ సమాజంలో ఉండేటువంటి ఘర్షణలకు దూరంగా ఉండగలుగుతాం. మన జాతి, మన జాతీయత, మన భారతీయత అనేటువంటి మాటని మనం ముందుకు తీసుకువెళ్ళగలిగితే ఖచ్చితంగా మనలో సోదర తత్వం కానీ, సుహృద్భావ వాతావరణం కానీ ముందుకు వెళతాయనేటువంటి మాటతోనే హర్ ఘర్ తిరంగా అనేటువంటి మాటని ఇవాళ మనకి చెప్తా ఉన్నారు. జెండా ఊంచా రహే హమారా విజయ్ విశ్వతి రంగా ప్యారా అన్నారు. మనకి గాలిలో అద్భుతంగా ఎగిరేటువంటి జెండా ద్వారా ప్రపంచ దేశాల ముందు మనందరం కూడా గుండెల నిండుగా ఊపిరిని పీల్చుకుని సగర్వంగా తలపైకెత్తుకుని మేము భారతీయులు అనేటువంటి మాటని చెప్పగలిగేటువంటి అద్భుతమైన శక్తి సామర్థ్యాలు మనకి ఆ జెండా కల్పిస్తుందనేటువంటి మాటని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. దానికి ఆద్యులు ఈ జెండా రూపకర్త పింగళ వెంకయ్య గారు ఈ ప్రాంతానికి చెందినవారు, మన ఆంధ్రదేశానికి చెందినవారు కావటం మన అదృష్టం. ఆనాడు వారు చూపించినటువంటి ఆ ప్రత్యేకత, ఆ 3 రంగులతోటి మూవనెల జెండాని వారు ప్రారంభిస్తే ఆ రోజుల్లో గాంధీ గారి పిలుపు మేరకు రాట్నం అందులో మధ్యలో పెడితే తర్వాతి కాలంలో
ఈ దేశంలో అశోకుని చక్రం ఏ రకంగా అయితే ధర్మానికి, న్యాయానికి, నిబద్ధతకి ఉందో ఆ అశోక చక్రం ఉండాలనేటువంటి తర్వాతి నాయకుల యొక్క ఆలోచనల మేరకు అశోక చక్రాన్ని మనం జెండాలో పెట్టుకుని ఇవాళ మనందరం కూడా సగర్వంగా ఆ జెండాని మన చేతబట్టుకుని హర్ ఘర్ తిరంగా అనుకుంటూ మన ప్రతి ఇంటి మీద ఎగరవేసేటువంటి కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళడానికి ముఖ్యమంత్రి గారు ఇస్తున్నటువంటి స్ఫూర్తి, ఉప ముఖ్యమంత్రి గారు చూపిస్తున్న చొరవ, ఇవన్నీ కూడా మనకి బంగారు బాటని వేస్తాయనేటువంటి మాటని మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఎప్పుడైతే మన మనసుల్లో దేశభక్తి ఉంటుందో ఖచ్చితంగా సమాజాన్ని కూడా వృద్ధి చేసేటువంటి ఆలోచన మనకు వస్తుందనేటువంటి మాటని మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఇంత మంచి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు మాకు అందించడం, మా శాఖ ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం, మా డిపార్ట్మెంట్ వారు అందరూ కూడా దీన్ని అత్యద్భుతంగా రూపుదిద్దడం అంతా మాకు లభించిన ప్రత్యేకమైనటువంటి అదృష్టంగా భావిస్తూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నా. జై హింద్. ధన్యవాదాలండి. వారి స్ఫూర్తిదాయక నాయకత్వంలో రాష్ట్రం నూతన శిఖరాలను అధిరోహిస్తోంది. ప్రజల కోసం, రాష్ట్రం కోసం, అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి వర్యులు, అవర్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సందేశం ఇప్పుడు మనందరి కోసం. గౌరవనీయులు, సహచర మంత్రివర్గ సభ్యులు, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారు, గౌరవనీయులు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు, గౌరవ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు గారు, గౌరవనీయులు నెట్టెం రఘురామ్ గారు, స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి గారు, నాటక అకాడమీ అధ్యక్షులు గుమ్మడి గోపాలకృష్ణ గారు, సాంస్కృతిక అకాడమీ అధ్యక్షురాలు శ్రీమతి తేజస్విని గారు, సాంస్కృతిక కార్యదర్శి అజయ్ జైన్ గారు, స్వాతంత్ర సమర యోధుల వారసులు సదరబోయిన మంగాదేవి గారు, గద్దెల సుశీల గారు, రాంబెల్లి జయప్రకాష్ గారు, ఈ కార్యక్రమానికి చేసినటువంటి సోదరి సోదరులందరికీ స్వాగతం, సుస్వాగతం, మనస్ఫూర్తిగా అభినందనలు. ఈరోజు మనందరం కూడా ఒక మంచి కార్యక్రమానికి ఇక్కడ సమావేశమయ్యాం. ప్రతి ఒక్కరిలో ఒక దేశభక్తి వచ్చే విధంగా గట్టిగా మీరందరూ చెప్పాల్సిన అవసరం ఉంది. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. చాలాసార్లు చాలా కార్యక్రమాలకి నేను హాజరయ్యాను ఈ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో. అయితే నేడు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఒక పవిత్రత, ఒక ఉద్వేగం, స్ఫూర్తి, శక్తి, ఇలాంటివన్నిటికీ మారు పేరు మువ్వెన్నెల జెండా. అది ఈరోజు మనం ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేనని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఏ జెండా చూస్తే ప్రతి భారతీయ పౌరుడి మనసు పులకరిస్తుందో, ఏ జెండా చూస్తే దేశం యావత్తు గర్వంగా తలెత్తుకుంటుందో, ఏ జెండా చూస్తే ఒక ఉద్వేగం, అనుబంధం కనిపిస్తుందో, అదే 3 రంగుల జెండా, మన జాతీయ జెండా, ప్రపంచంలోనే అతి శక్తివంతమైన జెండా, మన తెలుగువాడు రూపొందించిన జెండా మనందరికీ గర్వకారణం అని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తికి ఈరోజు మనం ఒకసారి ఆలోచిస్తే 78 సంవత్సరాలు దగ్గర గడుపుకొని తొందరలోనే 100 సంవత్సరాలు
ఉత్సవాలకు సిద్ధమవుతున్నాం. అందులో భాగంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఒక కార్యక్రమాన్ని తీసుకుని ప్రధానమంత్రి గారు ప్రతి ఒక్కరిలో ఒక దేశభక్తిని పెంచాలి అనే ఉద్దేశంతో హర్ ఘర్ తిరంగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈరోజు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి, ప్రతి ఒక్క చేతిలో, ప్రతి ఇంటిపైన, ప్రతి కార్యాలయం పైన జెండా ఎగురవేయడం ద్వారా స్వాతంత్ర వీరుల్ని స్మరించుకోవడమే కాకుండా మనలో ఎక్కడికక్కడ జాతీయ భావన పెంచాలి, దేశభక్తిని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే మిత్రులందరూ మాట్లాడారు. ఇదొక వేదిక, ఇదొక సందర్భం. ఈ సందర్భంలో మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ఎంతోమంది ఎన్నో త్యాగాలు చేశారు, ప్రాణత్యాగాలు చేశారు, ఆస్తుల త్యాగం చేశారు, జీవితాలను త్యాగం చేశారు. అందరి ఆలోచన ఒకటే, స్వతంత్ర భారతదేశం మా హక్కు, వేరే వాళ్ళు పరిపాలించడానికి వీలు లేదు, మేము పరిపాలించుకుంటామనే ఉద్దేశంతోనే ఆ రోజు స్వాతంత్రం కోసం పోరాడారు. అయితే ఈరోజు మీరు చూస్తే హర్ ఘర్ తిరంగా ద్వారా కులం, మతం, భాష, ప్రాంతం అనే భేదాలు లేకుండా ఒకే జెండా కింద దేశం మొత్తం ఏకమయ్యే కార్యక్రమం. హర్ ఘర్ తిరంగా అంటే కేవలం ఇంటిపైన జెండా ఎగరవేయడం మాత్రమే కాదు, ఇది దేశభక్తిని పెంచే ఒక సంకల్పం. ప్రతి ఒక్కరిలో ఒక భావన ఉండాలి, నేషన్ ఫస్ట్, తర్వాతనే ఏదైనా. ఆ దేశభక్తి మనలో రాగలిగితే మన దేశాన్ని కంటే మించిన దేశం ప్రపంచంలో ఏది ఉండదని మరొకసారి మీ అందరికీ స్పష్టం చేస్తున్నాను. అలాంటి జాతీయ భావం పెంచడానికి ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈ జెండా చూసినప్పుడు మనకు గుర్తు రావాల్సింది, ఎన్నో త్యాగాలు చేసినటువంటి మహోన్నత వ్యక్తుల త్యాగాలను మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈరోజు నేను కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాతనే పుట్టాను, మన ప్రధానమంత్రి గారు కూడా స్వాతంత్రం తర్వాతనే పుట్టారు. కానీ రాను రాను ఈరోజు చూస్తే యువతలో చాలా వరకు స్వాతంత్రం ఏ విధంగా వచ్చిందో మర్చిపోయే పరిస్థితికి వస్తారు. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, అందరిలో ఒక స్ఫూర్తినిచ్చే విధంగా, దేశం కోసం పోరాట పటిమ పెంచే విధంగా మనం కానీ ఈ కార్యక్రమాన్ని తీసుకుపోగలిగితే చాలా మంచి ఫలితాలు వస్తాయి. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈరోజు మీ ఉత్సాహం చూశాను. రాష్ట్రంలో ఎవరిని చూసినా కూడా జాతీయ జెండా చూసినప్పుడు ఒక జాతీయ భావం వస్తుంది, దేశభక్తి ఉప్పొంగుతుంది. అదే సమయంలో మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, భారత సాయుధ దళాలకు మద్దతుగా, సైనికుల త్యాగాలకు గౌరవంగా ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి కార్యక్రమాల ద్వారా దేశ క్షేమం, భద్రత, సమగ్రత విషయంలో మనంతా ఏకతాటిపైన ఉన్నామనే బలమైన సందేశం ప్రపంచానికి ఎప్పటికప్పుడు మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. కార్గిల్ యుద్ధం, పహల్గాం ఘటన జరిగినప్పుడు దేశ ప్రజానీకం ఒకే ఒక మాట మీద నిలబడ్డారు. అందరూ కూడా ముందుకొచ్చే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మనం చూస్తే దేశ సమగ్రత, రక్షణ, సార్వభౌమత్వం విషయంలో భారత్ ఎవరికి తల వంచదు, భయపడదు. నేడు ఉన్నది 40-50 సంవత్సరాల కంటే ముందున్నటువంటి భారతదేశం కాదు. నేడున్నది బలమైన భారతదేశం, దృఢమైన భారతదేశం, తిరుగులేని శక్తికి దేనికి తల వంచని భారతదేశం, విశ్వ గురువుగా అవతరిస్తున్న భారతదేశం అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే పహల్గాం చూశాం. అన్యాయంగా యాత్రికుల ప్రాణాలు తీస్తే ఆపరేషన్ సింధూర్ ప్రపంచం అంతా ఆశ్చర్యపోయింది.
ఏ విధంగా వాళ్ళు తోటాలతో ఏదో పేల్చితే గొప్ప అనుకుంటే మనం మిస్సైళ్లతో బదులిస్తామని చెప్పిన భారతదేశం ఆ విషయం ప్రపంచం అంతా కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఎవరి జోలికి వెళ్ళం, మన జోలికి వస్తే మాత్రం ఎవడిని వదిలిపెట్టే పరిస్థితి ఉండదని మరొక్కసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నా. అలాంటి ఈరోజు మనం చూస్తే ఒక ఆపరేషన్ సింధూర్ కేవలం 25 నిమిషాలు ప్రపంచమంతా నివ్వెరపోయే విధంగా ఎవరైతే ఇది చేశారో ఆ టార్గెట్ని గుర్తుపెట్టుకొని విత్ ప్రెసిషన్ అక్కడనే ఆపరేట్ చేయగలిగామంటే అది భారతదేశం యొక్క సత్తా, సైనిక దళాల యొక్క సామర్థ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మనం అందరం గుర్తుపెట్టుకోవాలి, మనల్ని కాపాడే సైనికులకి ఎప్పటికప్పుడు మనం సెల్యూట్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే జై జవాన్ అనేది మన నినాదం కావాలి. జవాన్ ఎంతవరకు సమర్థవంతంగా ఉంటే మనం అందరం అంతా క్షేమంగా ఉంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే కొంతమంది మిత్రులు మాట్లాడారు. ఈరోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక బలమైన నాయకత్వం. ఒకప్పుడు నేను రాజకీయాల్లోకి వచ్చి 45 సంవత్సరాలు అవుతుంది. నేను చాలా రాజకీయాలు చూశాను. ఒకప్పుడు మీరు చూస్తే పేద దేశంగా ప్రపంచంలో ఎక్కడికి పోయినా మనమంటే మీకు ఏది చేత కాదని మాట్లాడే పరిస్థితి. ఈరోజు మీరు చూస్తే అతి శక్తివంతమైన దేశంగా అవతరిస్తూ ఉంది. 11 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 11వ స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ 4వ స్థానానికి వచ్చింది. 28కి 3వ స్థానానికి వస్తుంది. నిన్నే అమెరికా అధ్యక్షుడు మాట్లాడాడు, మనది డెడ్ ఎకానమీ అని. కాదు, ప్రపంచంలోనే వేగంగా దూసుకుపోతున్న ఏకైక ఆర్థిక వ్యవస్థ భారతదేశం. ఎవ్వరు దీని పోటీ పడలేరు. ఎవరెవరివి డెడ్ ఎకానమీలో భవిష్యత్తే తేలుస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మనకు కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. నేను పదే చెప్తున్నాను. సరైన సమయంలో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. 1991లో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. ఈరోజు గర్వంగా పింగళ వెంకయ్య గారు జాతీయ జెండా రూపకల్పన చేశారని గర్వంగా చెప్పగలుగుతున్నాం. అలాంటిదే ఈరోజు చూస్తే 91లో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన వ్యక్తి తెలుగు బిడ్డ పివి నరసింహరావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. వారు తీసుకున్న నిర్ణయం ఈ దేశం యొక్క దిశ మార్చే పరిస్థితి వచ్చింది. 1995లో మనకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రెవల్యూషన్ వచ్చింది. భారతదేశం ఫస్ట్ మోర్ అడ్వాంటేజ్ తీసుకుంటే దానికి మనం నాంది పలికాం. ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ రోజు ఐటీ కోసం హైటెక్ సిటీ కట్టాం. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ప్రమోట్ చేయడానికి క్వాంటమ్ వ్యాలీ తీసుకొస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే కాకుండా మూడోది మీరు చూస్తే డెమోగ్రఫిక్ డివిడెంట్. అన్ని దేశాలకు ఏజింగ్ ప్రాబ్లం ఉంది. ఒక్క భారతదేశానికి 2047 వరకు కూడా యంగ్స్టర్స్ ఎక్కువ ఉండే దేశం భారతదేశం. ఇది ఎవ్వరూ విస్మరించడానికి వీలు లేని విషయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ మూడే కాకుండా నేడు సరైన సమయంలో సరైన నాయకుడు సరైన స్థానంలో ఉన్నాడు, అదే నరేంద్ర మోడీ గారు అని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఈ 4 ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు 3వ స్థానానికి వస్తాం. అంతేకాకుండా 2047 100 సంవత్సరాల స్వాతంత్ర దిన వేడుకలు జరుపుకునే సమయానికి మనం నెంబర్ 1 కావాలనే ఉద్దేశంతోనే వికసిత్ భారత్కి ప్రధానమంత్రి గారు శ్రీకారం చుట్టారు. భారతదేశం వికసిత్ భారతదేశంగా పోతే
స్వర్ణ ఆంధ్రప్రదేశ్ కావాలని 2047కి స్వర్ణ ఆంధ్రప్రదేశ్ దిశగా భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావాలని మనం ఒక సంకల్పం తయారు చేసుకున్నాం. వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ. సంపద ఉండాలి, ఆదాయం పెరగాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, మెరుగైన జీవన ప్రమాణాలు అందరికి ఇవ్వాల్సిన ఉద్దేశంతో మనం ఈరోజు స్వర్ణాంధ్రప్రదేశ్కి శ్రీకారం చుట్టాం. ఈరోజు కొంతమంది కొన్ని తాత్కాలికమైన ఇబ్బందులు పెట్టచ్చు, సుంకాలు పెంచచ్చు, లేకుంటే పన్నులు వేయచ్చు. దీనివల్ల ఏదో భారతదేశ చరిత్ర ఆగిపోతుంది అనుకుంటే అది భ్రమ తప్ప ఇంకోటి కాదు. ఈరోజు కొంతమంది అంటున్నారు మన వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వద్దని. వీళ్ళు ఉద్యోగాలు ఇవ్వడం కాదు, మనం లేకపోతే ఆ దేశాలు అభివృద్ధి కాని రోజు తొందరలో వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మన సేవలు ప్రపంచానికి అవసరం. ఆ తెలివితేటలుండే వ్యక్తులం భారతదేశీయులు. ఇది తప్పకుండా అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే మోడీ గారి యొక్క విదేశాంగ విధానం ఒక అత్యున్నతమైనటువంటి పద్ధతిలో విధానంతో ముందుకు పోతున్నారు. అన్ని దేశాలతో సఖ్యంగా ఉండాలని మన ఆలోచన. అందరితో బాగుండాలి, ప్రపంచం కూడా అన్ని విధాల ఆనందంగా ఉండాలి అనే ఉద్దేశం తప్ప ఎవరితో విభేదించాలనో ఆ దేశాలని ఆక్రమించాలని మన ఉద్దేశం కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, జెండా అంటే ఇది కేవలం ఒక చిహ్నమో లేకుంటే ఒక వస్త్రం అనుకుంటే చాలా పొరపాటు. ఇది దేశ గౌరవం, ఐక్యత, త్యాగం, స్వాతంత్రం యొక్క ప్రతీక. అంతేకాకుండా 143 కోట్ల యాజ్ ఆన్ టుడే, ఇది రేపు 170 కోట్లు కూడా కావచ్చు, 165 కోట్లు కావచ్చు. ఈ దేశ జనాభా యొక్క సమర్థత అని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. అలాంటి గొప్ప జెండాని దేశానికి అందించినటువంటి పింగళ వెంకయ్య గారిని మనం అందరం స్మరించుకుందాం, ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. పింగళ వెంకయ్య ఆగస్టు 2న 1876న ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నం సమీపంలోని బట్టపెనుమరులో జన్మించారు. దేశం ఏకం చేసేది జెండాని బలంగా నమ్మారు. ఆయన ఏ నేషనల్ ఫ్లాగ్ ఫర్ ఇండియా అనే బుక్కును కూడా రిలీజ్ చేశారు. 1921లో ఆయన విజయవాడలో గాంధీజీ వస్తే ఆ రోజు ఈ డిజైన్లన్నీ చూపించారు. ఆ క్రమంలో పలు మార్పులతో ఫైనల్గా రాజ్యాంగ సభ జాతీయ జెండాని ఆమోదించింది. అది మనందరికీ గర్వకారణం. అప్పటి నుంచి ఈరోజు మనం చూస్తూ ఉంటే దేశమంతా జెండా ఎగరేస్తే ఆ జెండాకు రూప శిల్పి మన తెలుగు బిడ్డ కావడం, ప్రతి ఒక్క ఇంటిపైన ఆ జెండా ఎగరడం, ప్రతి ఒక్కరి గుండెల్లో ఒక స్ఫూర్తినివ్వడం, ఇది మన అదృష్టంగా నేను భావిస్తున్నా. మన రాష్ట్రంలో సమరయోధులకు తక్కువేమి కాదు. 1857లో ప్రథమ స్వాతంత్ర పోరాటం జరిగిందని చరిత్ర చెబుతుంది. అంతకంటే ముందు బ్రిటిష్ దుర్మార్గ పరిపాలనపై తెలుగు నేల తిరుగుబాటు చేసిందని చరిత్రకారులు చెప్పే పరిస్థితికి వచ్చారు. స్వాతంత్ర ఉద్యమంలో బ్రిటిష్ వారిని గజగజలాడించిన అల్లూరి సీతారామరాజు తెలుగు బిడ్డ. తుపాకీ గుళ్ళకి గుండెను చూపించినటువంటి మన టంగుటూరి వంటి సమరయోధుల గడ్డ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, సర్దార్ గౌతల చెన్న, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య వంటి స్వాతంత్ర సమర యోధులు తెలుగు గడ్డపై పుట్టడం మన అదృష్టం. వాళ్ళందరికీ నివాళులర్పిద్దాం, ఒకసారి స్మరిద్దాం, గుర్తుపెట్టుకుందాం.
వాళ్ళ స్ఫూర్తిని తీసుకుందాం. దేశభక్తితో అందరం కూడా ముందుకెళ్తూ మన ధ్యేయం ఒకటే, 2047కి ప్రపంచంలో నెంబర్ 1 ఆర్థిక వ్యవస్థ ఏది అంటే దానికి చిరునామాగా భారతదేశం ఉండాలి. అందులో నెంబర్ 1 పర్ క్యాపిటా ఇన్కమ్కు చిరునామా ఏదంటే ఆంధ్రప్రదేశ్ ఉండాలనే సంకల్పంతో ముందుకు పోదామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే అందరూ కూడా గట్టిగా భారత మాతాకి జై చెప్పాలి. జై భారత మాతాకి, జై భారత మాతాకి, జై భారత మాతాకి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ జెండా ప్రతి ఒక్క ఇంటి మీద ఎగరాలి, ప్రతి ఒక్క ఆఫీసు మీద ఎగరాలి, ప్రతి ఒక్కరి చేతల్లో కూడా ఎప్పటికప్పుడు రెపరెపలాడించే పరిస్థితి రావాలి. దాన్ని చూసినప్పుడంతా త్యాగధనుల్ని గుర్తుపెట్టుకొని మనం కూడా జాతి కోసం పునరంకితం కావాలని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు స్వాతంత్ర్య సమరయోధులను సత్కరించేటువంటి కార్యక్రమం. ముందుగా గద్దె సత్యనారాయణ గారి సతీమణి గద్దె సుశీల గారిని సత్కరించవలసిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, ఇతర మంత్రి వర్యులను, వేదిక మీద ఉన్న అతిథులను కోరుతున్నాం. గాంధీ గారి అడుగుజాడల్లో నడిచారు. ఉప్పు సత్యాగ్రహం, విదేశీ వస్తు బహిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత రజాకార దౌర్జన్యంలో వారు పోరాడారు. గద్దె సత్యనారాయణ గారు వారి సతీమణికి జరుగుతున్నటువంటి సత్కార కార్యక్రమం. తర్వాత రాంపిళ్ళ నరసాయమ్మ గారి కొడుకు రాంపిళ్ళ జయప్రకాష్ గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. స్వాతంత్ర్య సమర యోధురాలు రాంపిళ్ళ నరసాయమ్మ గారు ఎన్నో పోరాటాల్లో పాల్గొన్నారు. అలాగే స్వాతంత్ర్య సమర యోధురాలుగా మరి ఆ సమయంలో జైలులో ఉండగానే తన కొడుకుకి జన్మ ఇచ్చిన గొప్ప యోధురాలు రాంపిళ్ళ నరసాయమ్మ గారి వారి కొడుకు రాంపిళ్ళ జయప్రకాష్ గారిని సత్కరిస్తున్నారు. తర్వాత ఆపరేషన్ స్నో లెపర్డ్ లో తన హృదయాన్ని ప్రాణత్యాగం చేసినటువంటి సదరబోయిన నాగరాజు గారి సతీమణి సదరబోయిన మంగాదేవి గారిని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సత్కరిస్తున్నారు. ముప్పై 32 సంవత్సరాలు మాత్రమే నాగరాజు గారికి వారి సతీమణి మంగాదేవి గారిని సత్కరించారు. ఇప్పుడు ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ మెడలిస్ట్ స్పోర్ట్స్ రంగంలో వారిని సత్కరించవలసిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులను కోరుతున్నాం. ముందుగా టి సూర్య చరిష్మా త్వరగా రావాల్సిందిగా కోరుతున్నాం. సూర్య చరిష్మా షటిల్ బ్యాడ్మింటన్ లో ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్ 19 సంవత్సరాలు చెందినటువంటి సూర్య చరిష్మాను సత్కరించవలసిందిగా కోరుతున్నాం. తర్వాత డోలీ శివాని చెరుకూరి డోలీ శివాని ఆర్చరీలో ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్ అందుకున్నారు. చెరుకూరి డోలీ శివాని. తర్వాత ఇంటర్నేషనల్ సిల్వర్ మెడలిస్ట్ ఆర్చరీలో షణ్ముఖ నాగసాయి. తర్వాత ఇంటర్నేషనల్ లో సాఫ్ట్ టెన్నిస్ పార్టిసిపెంట్ ఎం భావన. తర్వాత నేషనల్ సిల్వర్ మెడల్ కెనోయ్ పోలోలో ఏ దుర్గా సాయి శశాంక్. ఇంటర్నేషనల్ సాఫ్ట్ టెన్నిస్ పార్టిసిపెంట్ ఎం భావన
సత్కరించవలసిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అలాగే వేదిక మీద ఉన్న అతిథులను కోరుతున్నాం. తర్వాత నేషనల్ సిల్వర్ మెడల్ కెనోయి పోలోలో ఏ దుర్గా సాయి శశాంక్. తర్వాత ఇంటర్నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ పవర్ లిఫ్టింగ్ లో జి వెంకటేశ్వర్లు ఫిజికల్ డైరెక్టర్ చిల్లకల్లు. ఇంటర్నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ పవర్ లిఫ్టింగ్ లో జి వెంకటేశ్వర్లు ఫిజికల్ డైరెక్టర్ చిల్లకల్లు వారిని సత్కరిస్తున్నారు. తర్వాత అంతర్జాతీయ యోగా క్రీడాకారిణి సింగపూర్, శ్రీలంక, థాయిలాండ్ లో గోల్డ్ మెడల్ అందుకున్నటువంటి శ్రీమతి బి శిరీష. సెకండ్ ఆసియా ఛాంపియన్షిప్ లో ఇండియాకి బంగారు పతాకాన్ని అలాగే టీం ఇండియాకి వైస్ కెప్టెన్ గా ఎంపికైన మన రాష్ట్ర మహిళ. ఉచిత శిక్షణ ద్వారా ఎంతో మంది పేద విద్యార్థులకు జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దుతున్నారు శిరీష. ధన్యవాదాలండి. ఇప్పుడు జాతీయ గీతం పోలీస్ బ్రాస్ బ్యాండ్ బృందం జాతీయ గీతం ప్లే చేయవలసిందిగా, జనగణమన ప్లే చేయవలసిందిగా కోరుతున్నాం. అందరూ లేచి నిలబడవలసిందిగా కోరుతున్నాం. జై హింద్. घर घर तिरंगा, हर घर तिरंगा, घर घर तिरंगा, रथ घर तिरंगा, घरों घरी तिरंगा, रंगे घरी तिरंगा। आसमान को पाना है, आसमान से आगे जाना है। नए भारत की नई कहानी अब आसमां को सुनाना है। गर्व है इस तिरंगे पर, सारे जहां को ये दिखाएंगे। अमृत काल मनाएंगे, घर घर तिरंगा लहराएंगे। घर घर तिरंगा, हर घर तिरंगा, इंटिंटा झंडा मने मनेगू त्रिवर्ణ सरिया रंग है क्या? ये रंग मेरी शक्ति का है, ये रंग मेरी ताकत का है, ये रंग देश के माथे पे सजा। श्वेत है क्या? रंग
रंग शांति का है, ये श्वेत रंग एके का है, ये रंग देश के दिल में है बसा। रंग हरा तो खुशहाली का है, ये धर्म चक्र विकास का।